Hello viewers, this is Jagan Mohan, psychologist, corporate trainer. Welcome to HMTV Ask Talks. Ee roju mee mundu very specific ga, especially for the job seekers, I have come with a beautiful title, something manam emantamante how to create a first impression in an interview. How to create a first impression in an interview. అంటే ఒక ఇంటర్వ్యూలో మనము ఫస్ట్ లెవెల్లోనే ఎలా ఇంప్రెస్ చేయాలి మన రిక్రూటర్స్ కానీ హెచ్ఆర్ వాళ్ళని కానీ టెక్నికల్ మన ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాజ్ అన్ ఇంటర్వ్యూఈ ఇంటర్వ్యూవర్ని ఎలా ఇంప్రెస్ చేయాలనే దాని మీద కొద్దిగా డిస్కషన్ చేద్దాం. వెరీ బేసిక్ వెరీ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రొఫైల్, మనం ఏదైతే రెజ్యూమ్ తయారు చేసుకుంటామో మన సీవీ తయారు చేసుకుంటామో అది ఎంత బ్యూటిఫుల్గా ఫార్మేట్ చేశాము, మన గురించి అది ఎంత చక్కగా బుల్లెట్ పాయింట్స్లో ఒక 1-2 పేజెస్లో ఎంత బ్యూటిఫుల్గా చెప్తుంది. అంటే 20 years old, 25 years old, 30 years old, మన బ్యాక్గ్రౌండ్ మన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఒక ఫ్రేమ్ వర్క్లో ఒక బ్యూటిఫుల్ ఒక డిజైన్గా రైట్ ఒక టెంప్లెట్ అందామా, ఒక డిజైన్ అందామా, ఒక బ్రోషర్, ఒక లీఫ్లెట్ లాగా ఎంత చక్కగా దాన్ని బయోడాటాని మనము తయారు చేసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన పాయింట్స్ అన్నీ ఉన్నాయా లేవా, బేసిక్గా వీ విల్ స్టార్ట్అప్ విత్ మన పేరు, మన బ్యాక్గ్రౌండ్, మన అడ్రస్ డీటెయిల్స్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్గా, దాని తర్వాత ఎక్స్పీరియన్సెస్, ఎన్ని ప్రదేశాలు తిరిగారు ఏంటి, ఓవరాల్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అంటారు. అలానే మీ ఏరియాస్ ఏవైతే ఏరియాస్లో అంటే టెక్నాలజీ ఎంతవరకు తెలుసు, ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా తరఫు నుంచి చెప్తున్నాను, ఏ విధంగా అయితే నేను బయోడాటాలు తయారు చేసుకుంటాను అలానే మీ సైడ్ కూడా మీరు అన్ని ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయాలి. టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అకాడమిక్గా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, రైట్. అట్ ద సేమ్ టైం ఏదైనా అడిషనల్ డిప్లొమాస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా చేశారా, అండ్ రివార్డ్స్ ఆర్ రికగ్నిషన్స్ ఎంత గుర్తింపు పొందారు మీరు పని చేసిన దగ్గర. ఒకవేళ ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయితే, జాబ్ హోల్డర్ కాకపోయినా మీరు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఎలాంటి ప్రశంసలు, ఎలాంటి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్కి మీరు అర్హులయ్యారు, రైట్. నామినేషన్ అయినా సరే మీరు అది మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీ గురించి నేను ఒక రిసోర్స్ఫుల్ పర్సన్ని, రైట్, నా అవసరం మీకుంది, నాలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అనే విధంగా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి, రైట్. అక్కడ వెళ్ళేసి ఒక సిబిఐ ఎంక్వైరీ లాగా నేను ముందున్నాను మీరు నాకు క్వశ్చన్స్ వేయండి అనే ఆలోచనతో ఉండకూడదు. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ కంపెనీతో జాయిన్ అవుతున్నప్పుడు, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి ప్రజెంటేషన్ చేయాలి అంటే, నా వల్ల మీకు అవసరం ఉన్నది, నేను ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయండి, నా గురించి అన్నీ తెలుసుకోండి, నేను మీతో పార్ట్నర్షిప్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే విధంగా అనే మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళాలి. వెరీ ప్రోయాక్టివ్, ప్రొడక్టివ్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. సో ఒక్కసారి ఈ బయోడాటా అది క్లియర్ చేసిన తర్వాత, బయోడాటా మీ సీవీ, రెజ్యూమ్ అని రకరకాలుగా అంటారు, రైట్. జనరల్గా బయోడాటా, సీవీ, బయోడాటా యాజ్ ఇట్ ఈస్గా మనకు గ్రీన్ చిట్టా మీద గ్రీన్ కలర్ షీట్స్ ఏవైతే దొరుకుతాయో మన పేరు, ఊరు, మన ప్రాంతము, మనం ఇక్కడి నుంచి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా బయోడాటా అంటారు, దాన్ని బయోడాటాని క్రియేట్ చేసుకుంటారు. అలానే సీవీ అండ్ రెజ్యూమ్ అనేది కొద్దిగా విస్తారంగా, ఎలాబొరేటివ్గా, ఎగ్జాస్టివ్గా, దాంట్లో ఎక్కడ పనిచేశాడు, ఎప్పుడు చదువుకున్నాడు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకొంచెం డీటెయిల్గా ఆ పర్సన్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. దాని తర్వాత ఇంకోటి వస్తుంది ప్రొఫైల్ అంటే ఇది స్పెషల్గా జాబ్స్కి కాదు, ఏదైనా పబ్లిక్ స్పీచెస్కి కానీ, రైట్, పెద్ద ప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు ఆ మనిషి గురించి తన వ్యక్తిగా ఇండివిజువల్గా తన ఏంటి, రైట్, ఒక 3-4 విషయాలు, రైట్, తన గురించి స్పెషల్గా చెప్పడానికి పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ ప్రజెంట్ చేస్తామండి. కానీ మీ సీవీలో, రెజ్యూమ్లో డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి మీరు స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, మీరు ఎక్కడ పుట్టారు, రైట్, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, మీ ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి డిగ్రీ లెవెల్, కేజీ నుంచి పీజీ వరకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం మీ ఏరియాస్ ఎక్కడ పనిచేశారు, మీరు పనిచేసిన కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో మీరు ఎలాంటి పనులు చేశారు, రైట్, ఆ రెస్పాన్సిబిలిటీస్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక దగ్గర జాబ్ చేసిన తర్వాత పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్, ఈ ఫలానా కంపెనీ ఏబిసిడి కంపెనీ, దీంట్లో ఇలా చేశాను, ఎగ్జిక్యూటివ్ టు మేనేజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాబ్ ఏం చేశారు, దాని తర్వాత దాంట్లో క్లారిటీ ఏముంటుంది అనేది ఇది డీటెయిల్డ్గా మీకు. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా గూగుల్లో కూడా మీకు చాలా శాంపుల్ టెంప్లెట్స్ దొరుకుతాయి, అది కూడా చూడొచ్చు. లేదా మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళిన దాంట్లో డీటెయిల్గా దాంట్లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. అండ్ కంపల్సరీ లింక్డ్ఇన్లో ప్రతి ఒక్క జాబ్ సీకర్ది లింక్డ్ఇన్లో కంపల్సరీగా మీ ప్రొఫైల్ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ బేస్డ్ ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, ఎవరు పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉందా లేదా అనేది చాలా పెద్ద, రైట్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. సో లింక్డ్ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి బయోడాటా, ఈ ఫార్మాట్ అవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చే వరకు మీ ప్రజెంటేషన్,
ఆ పర్టికులర్ రోజు మీరు ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్లీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో ఆ రోజు మీరు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దానికంటే ముందు రాత్రి మీరు ఎలాంటి హెల్త్ చెక్ చేసుకున్నారు, టైంకి నిద్రపోయారా లేదా, టైంకి ఫుడ్ తిన్నారా లేదా, రైట్. ప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీ అంటే అడిగినంత వరకే సమాధానం చెప్తారా, లేదా పర్సన్ హూమ్ యూఆర్ కాలింగ్ అవుట్ ఆఫ్ ద కవరేజ్ ఏరియా, మీరు ఆయన అడుగుతున్నాడు మీకు ఏం చెప్పలేకపోతున్నారు, మీ దగ్గర సమాధానం లేని పరిస్థితి మీ దగ్గర ఉందా, లేదా మీరు ఈ క్వశ్చన్లు అడిగితే ఈ క్వశ్చన్ల వరకే ఆన్సర్ తెలుసుకున్నాను దాని తర్వాత తెలీదు అంటే హాఫ్ ప్రిపరేషన్ ఏదైతే చేశారో సగం వరకే ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళారా, లేదా ఆయన అడగడమే ఆలస్యం మీరు చెప్పడానికి ఎక్కువగా చెప్తున్నారు, ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తున్నారా, రైట్. ఇవన్నీ ఈ రకరకాలుగా మాక్ ఇంటర్వ్యూస్ అంటారండి. ఇవి ఇంటి దగ్గర కానీ మీ మిత్రులతో కానీ మీ క్లాస్మేట్స్తో కానీ రైట్, మీ స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఒక 3-4 రౌండ్స్ మాక్ ఇంటర్వ్యూస్ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక టెలికాల్లో ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తారు, ఒక వర్చువల్ ఇంటర్వ్యూలో ఎలా చేస్తారు, వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఎలా ఇంటర్వ్యూస్ చేస్తారు, అలానే ఫేస్ టు ఫేస్ ఒక క్యాబిన్లో కూర్చొని ఫేస్ టు ఫేస్ బాస్ ముందు కూర్చున్నప్పుడు టెక్నికల్ రౌండ్లో ఇలా, హెచ్ఆర్ రౌండ్లో ఇలా, పర్సనల్ రౌండ్లో రకరకాల ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఈ ఇంటర్వ్యూస్లో ఎలా ప్రజెంటేషన్ మీరు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సరు ఏ విధంగా ఇస్తున్నారు, ఎంత ఇంప్రెసివ్గా ఇస్తున్నారు, అడిగిన దానికి సమాధానం అంత మాత్రమే ఇస్తున్నారా, లేదా చాలా చక్కగా దాన్ని ఒక బ్యూటిఫుల్ ప్రతి సమాధానం ఒక బొకేలాగా అందజేస్తున్నారా, మరి ఎక్కువ ఓవర్ ఇంప్రెషన్ కూడా కాకుండా అండర్ ఇంప్రెషన్ కాకుండా పద్ధతిగా వాళ్ళకి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఫస్ట్ మనం బయోడేటా గురించి మాట్లాడుకున్నాము, దాని తర్వాత వచ్చేసి మీ ప్రజెంటేషన్ ఎలా చేయాలి. ఇక ఇంటర్వ్యూ వరకు వచ్చే ఇంటర్వ్యూవర్ రకరకాల క్వశ్చన్స్ ఇస్తాడు. తను అడిగే క్వశ్చన్స్ అన్ని డైమెన్షన్స్లో మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీరు సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, రైట్, టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, రైట్, మీ బెస్ట్ హెల్త్ హ్యాబిట్స్ ఏంటి, మీరు స్పోర్ట్స్లో ఉన్నారా లేదా, మీ లాంగ్వేజ్ ఎబిలిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తుంటారు. అంటే మన పుస్తకం వరకు కాలేజ్ వరకు మనకి ఇవన్నీ ఏమీ చెప్పరు. మీరు ఇంజనీర్ అయిపోయిన తర్వాత, మెడిసిన్ జరిగిన తర్వాత, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, ఏదైనా పరిస్థితి ఇచ్చినప్పుడు రైట్ మనం ఎలా సమాధానం దానికి చెప్పాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు, సమాధానం మీరే వెతుక్కోవాలి. నేను చెప్తున్నాను ఎలాంటి క్వశ్చన్స్. ఒక ఏనుగుకి ఒక కారుకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. మీరు అది ఏ కోణంలో చెప్తారు, దానికి 100 ఆన్సర్స్ ఉండొచ్చు, కానీ మీ రీజనింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, రైట్, మీ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్, మీ లాజికల్ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మీరు దాన్ని కనెక్ట్ చేయగలుగుతున్నారా లేదా, మీ థింకింగ్ ఒకే విధంగా ఒకే పద్ధతిలో ఉందా, లేదా రకరకాలుగా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, రైట్. ఎన్ని విధాలుగా మీరు వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారు, ఎన్ని విధాలుగా వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ ఇస్తున్నారు, అడిగిన ఒక్క క్వశ్చన్ని మీరు 4 రకాలుగా చెప్పే స్తోమత ఉందా లేదా, లాజికల్గా మీరు చెప్పగలిగే మెంటల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా, రైట్, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చేశారా లేదా. సో ఇవన్నీ తరచుగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్ ద సేమ్ టైం అన్నట్టుగా టెక్నికల్గా, హెచ్ఆర్గా రకరకాల లెవెల్లో డిఫరెంట్ లెవెల్స్లో మీరు డిఫరెంట్గా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో దిస్ ఇస్ ఆల్ ఓవరాల్ ద పాయింట్ మీకు చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ ఇంప్రెషన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఫస్ట్ ఇంప్రెషన్ కన్నా ఎక్కువగా మీరు ఆలోచించింది ఫుట్ ప్రింట్. మీరు ఒకవేళ అక్కడ వెళ్ళేసి మాట్లాడి వచ్చారు అంటే మీ పాదముద్ర, రైట్, మీరు ఒక ముద్ర వదిలేసి రావాలి. అలాంటి రకమైన ప్రజెంటేషన్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ వెళ్ళగానే వాట్ అ వండర్ఫుల్ థింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అని హై వాయిస్తో ఓవర్ ఎక్సైటెడ్తో వెళ్ళేసి చేతులు కలపడము కానీ, రైట్, వాళ్ళని జస్ట్ గ్రీటింగ్ మాత్రమే చాలా గొప్పగా ఉండి మిగతా ప్రజెంటేషన్ అంతా సరిగ్గా లేదు అని అంటే అది వర్కౌట్ కాదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి ఫుట్ ప్రింట్ లీవింగ్, రైట్, ఫుట్ ఇంప్రెషన్ వరకు మీరు ఫస్ట్ ఇంప్రెషన్ టు ఫుట్ ఇంప్రెషన్, రైట్, అది గుర్తుపెట్టుకున్నారంటే మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో, మీరు వెళ్ళే ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా మీరు రిటర్న్ అయ్యి వస్తారు, రైట్. సో అందరూ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. అందరూ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.